ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గరుడ పురాణం గురించి, చిత్రగుప్తుని గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. దీంట్లో నరకం గురించి, పాపాత్మల శిక్షల గురించి, గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకి శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పం ఉండటం వలన ఇంట్లో చదవచ్చా చదవకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ పురాణం వ్యాస విరచితం. అన్ని పురాణాల్లో లాగానే దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి. గరుడ పురాణంలో గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఉంటాయన్నమాట. ఇందలి పూర్వఖండంలో మనం తెలుసుకోదగిన అనేక అంశాలు వివరించబడ్డాయి. అవి అందరూ ఎల్లవేళలా చదవదగినవి. గరుడ పురాణంలోని ఉత్తరఖండాన్ని ప్రేతకల్పం అంటారు. మరణానంతరం జీవుని స్థితిగతులను వివరించే ఖండం ఇది. అందుచేత శ్రాద్ధ సమయంలో ఈ భాగాన్ని చదివే సాంప్రదాయం ఏర్పడింది. ఇందులో యమలోక వార్తలు ఉన్నాయి కాబట్టి దీన్ని చదవకూడదనే అపోహ ఉంటుంది. మరణానంతరం జీవుడు ఏమవుతాడు అన్న విషయం వివరించే కఠినోపనిషత్తును శ్రాద్ధకాలంలోనూ ఇతర సమయాల్లో కూడా పఠిస్తారు. ఈ పద్ధతిని గరుడ పురాణానికి కూడా సమన్వయించుకోవచ్చు. ఒక గ్రంథాన్ని చదవరాదు అంటే ఇక దాన్ని రచించడం వ్యర్థం కదా. వ్యాస భగవానుడు అంత వ్యర్థమైన పని ఎందుకు చేస్తాడు? హీనమైన విషయాలు గల గ్రంథాలను చదవరాదు, కానీ మునిప్రోక్త స్తోత్ర గ్రంథాలను చదవడం దోషం కాదు. కాబట్టి గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు, చదవచ్చు. యమలోకంలో యముని దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడని మనకందరికీ తెలుసు. చిత్రగుప్తుడి అసలు పేరు చిత్రుడు. చిత్రుడు సూర్యవంశపు రాజు. తన వంశానికి మూల పురుషుడైన సూర్య భగవాను గురించి చిత్రమహారాజు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకున్న సూర్యుడు సాక్షాత్కరించి చిత్రునికి సర్వజ్ఞత్వాన్ని, అన్ని కార్యాల్లోనూ నిపుణత్వాన్ని వరాలుగా ప్రసాదించాడు. చిత్రుడు మహదానందపడ్డాడు. ఆదిత్యుని చేత వరదుడైనాడు కాబట్టి నాటి నుంచి చిత్రుని చిత్రాదిత్యుడు అని పిలుస్తూ ఉండేవారు. యమధర్మరాజు చిత్రాదిత్యుని వంటి సకల కార్యధురంధరుడు, సర్వజ్ఞుడు తన వద్ద చేదోడుగా ఉంటే వెసులుబాటుగా ఉంటుందని భావించాడు. చిత్రాదిత్యుని శరీరంగా తన పట్టణానికి తీసుకురావాల్సిందిగా భటుల్ని పంపుతాడు. యమభటులు చిత్రాదిత్యుని సన్నిధికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని అంతా కూడా అతనికి విన్నవించి యమలోకానికి తీసుకెళ్తారు. యముడు చిత్రాదిత్యునితో వివిధ ప్రాణులు చేస్తూ ఉండే కార్యకలాపాలని గమనిస్తూ వాటన్నిటినీ గుప్తంగా గ్రంథస్థం చేయవలసిందని, ఆ విధంగా చేస్తే పాపుల్ని శిక్షించడం తనకు సులభం అవుతుందని, లోక కళ్యాణార్థం ఈ బాధ్యత స్వీకరించవలసిందని ప్రార్థిస్తాడు. చిత్రగుప్తుడు అందుకు అంగీకరిస్తాడు. నాటి నుంచి యమలోకంలో తన నిత్య నివాసాన్ని ఏర్పాటు చేసుకుని 84,000 కోట్ల జీవరాశులు నిత్యం చేసే పాప పుణ్య కర్మలన్నిటినీ తన సర్వజ్ఞతతోటి పరికిస్తూ రహస్యంగా గ్రంథస్థం చేయసాగాడు. ఈ విధంగా గుప్తంగా పాపపుణ్యాల చిట్టాను భద్రపరుస్తున్నాడు కాబట్టి చిత్రుడికి చిత్రగుప్తుడు అనే పేరు వచ్చింది. మన భారతదేశంలో చిత్రగుప్తునికి ఒక దేవాలయం ఉంది. అది 7 మోక్షపురాల్లో ఒకటైన కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది. కాంచీలో కామాక్షిని చూసిన అందరూ కూడా ఈ చిత్రగుప్తుని ఆలయానికి వెళ్ళి దర్శిస్తూనే ఆయన యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అందరూ దేవతల్లాగానే ఆ దేవాలయం చిత్రగుప్తునికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. పాపం సెలవులు లేని పని కలిగిన కార్యాలయంలో కార్యదర్శిగా నియమితుడైనటువంటి గొప్ప కార్మికుడు చిత్రగుప్తుడు. మనస్సు భగవద్ధ్యానంలో నిమగ్నమైనప్పుడు రజస్తమో గుణాలను అధిగమించి సత్వగుణాన్ని పొందుతుంది. అప్పుడు ప్రపంచ వస్తువుల మీద వ్యామోహం తొలగుతుంది. కోరికలు అణిగిపోయి హృదయం సమస్థితిని, శాంతిని పొందుతుంది. కట్టెలు వేయడం ఆపేస్తే మంట ఎలా నిశ్చలంగా వెలుగుతుందో
హృదయం అలాగే నిశ్చల స్థితిని పొందుతుంది. కాబట్టి భగవద్చింతన చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. సూర్యుడు సంజ్ఞ తల్లిదండ్రులు. సూర్యుని తేజస్సు తట్టుకోలేని సంజ్ఞ తన ఛాయను సూర్యుని వద్ద నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఛాయ తన పుత్రులను ప్రేమగా చూసుకుంటూ సంజ్ఞ సంతానమైన యమునిపై పక్షపాతం చూపించేది. తన అనాదరణ చేస్తుందనే కోపంతో తనడానికి కాలునెత్తగా కాలు విరిగి నేలపై పడమని శపించింది. ఈ విషయాన్ని సూర్యునికి చెప్పగా కింద పడిన పాదం క్రిములచే తినబడినప్పుడు శాప విమోచనాన్ని ఇచ్చాడు. శాప భయంచే ధర్మాన్ని కాపాడుతుండడంతో ధర్ముడు అనే పేరు వచ్చింది. ధర్ముని ధర్మగుణాన్ని బట్టి పితృలోకాధిపత్యం వచ్చింది. యముని భార్యలు ధూమోన్న విజయులు. చిత్రగుప్తుడు, లేఖరి, చండు, మహాచండు ఈయన పరివారం. వటవృక్షం ప్రీతికరమైన వృక్షం. కుంతియందు యమునికి ధర్మరాజు జన్మించాడు. 3 నేత్రములు, కిరీటము, 4 చేతులతో కాలదండము, పాశము, అభయవరద హస్తములు, భార్య అయిన శ్యామలాదేవితో మహిషవాహనం ఎక్కి ఉంటాడు. యముని యొక్క చిత్రలేఖకుడు చిత్రగుప్తుడు. యమలోకానికి పోకుండా మానవుడు విద్యాలయాలు, అన్నసత్రములు, దేవాలయాలు నిర్మించి దీనజనులకు సేవ చేస్తే గనక ఆ చంద్రలోకంలో సుఖంగా ఉంటాడు. ఏ మానవుడైతే వాజపేయి సోమయాగాది హవనములు చేస్తాడో అతడు స్వర్గలోకంలో సుఖంగా ఉంటాడు. ఈ 2 విధములైన మానవులు పరలోకంలో కొంతకాలం సుఖంగా ఉండి మరల భూలోకాన్ని జన్మిస్తారు. కానీ ఎవరైతే సగుణ బ్రహ్మణ ఉపాసన చేస్తారో వారు బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మజ్ఞానాన్ని పొంది అచ్చటే ముక్తి పొందుతూ ఉంటారు. పాపకర్మలను ఆచరిస్తే జనులు మరణానంతరం యమలోకానికి పోయి పాప ఫలితాలను అనుభవించి తిరిగి భూలోకంలో జన్మిస్తూ ఉంటారు. కాబట్టి యమలోకానికి వెళ్లకుండా ప్రతి మానవుడు దాన ధర్మాలు చేస్తూ ఇతరులని గౌరవిస్తూ దాన ధర్మాలు చేస్తూ భగవద్ధ్యానంతో గడిపితే యమలోకం అనేది ప్రాప్తించదు. మానవ జన్మ ఇచ్చినటువంటి భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. మనస్సుతో దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. నోరుతో దేవుని నామం స్మరించాలి. చేతులతో దేవుని పూజించాలి. కాళ్ళతో దేవాలయానికి వెళ్ళాలి. కన్నులతో దేవుని కన్నులారా చూడాలి. చెవులతో దేవుని కథలు వినాలి. శిరస్సుతో దేవునికి వందనం చేయాలి. ఈ విధంగా మనకి అన్ని అవయవములు సక్రమంగా ఉన్నాయి కాబట్టి నిరంతరం కూడా భగవంతుని ధ్యానం చేస్తూ మన మానవ జన్మని ధన్యం చేసుకోవాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.